Okay, dear students, this is Srinivasu, lecturer of Computer Science in ABM PRR College of Science, Kovur. Okay, today we'll discuss about data independence. డేటా ఇండిపెండెన్స్. నార్మల్గా మనకి డేటా అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ రా ఫ్యాక్టర్స్ అని చెప్పుకున్నాం. ఈ డేటాని ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో స్టోర్ చేసి డేటాబేస్లో స్టోర్ చేస్తాం. ఈ ఇండిపెండెన్స్ అంటే ఏంటి? నాట్ ఏ డిపెండెంట్. ఇప్పుడు ఈ డేటాకి ఇండిపెండెన్సీని ప్రొవైడ్ చేసమే డేటా ఇండిపెండెన్స్ అంటారు. ఏంటి అంటే మనం ఇక్కడ డెఫినేషన్ పరంగా చూస్తే డేటా ఇండిపెండెన్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ the capacity to change the schema or level. The capacity to change the schema at one level without changing the schema at next level. అంటే నార్మల్గా లాస్ట్ మన క్లాస్లో చెప్పుకున్నాం లెవెల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకున్నాం. అక్కడ లెవెల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఈ డయాగ్రామ్ను మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్టర్నల్ లెవెల్, కాన్సెప్చువల్ లెవెల్, ఇంటర్నల్ లెవెల్. ఇప్పుడు ఏ లెవెల్స్లో అయినా సరే మనం ఏం ట్రావెల్ అవుతుంది? డేటా ట్రావెల్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఇదంతా డిబిఎంఎస్ అనేది మేజర్గా దేన్ని బేస్ చేసుకుని మనం చెప్పుకుంటున్నాం, దేన్ని మనం బేస్ చేసుకుని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అసలు అంటే మేజర్గా చెప్పుకోవాలి. ఫస్ట్ లైన్లో ఉండేది ఏంటంటే డేటా. ఎందుకంటే డేటా గురించే కదా ఇదంతా. డేటా మనం స్టోర్ చేయడం కానీ, డేటాని డిలీట్ చేయడం కానీ, డేటా ట్రావెల్ చేయించడం కానీ, అంటే డేటాని మూవ్ చేయడం కానీ, డేటాని కాపీ చేయడం కానీ, ఇలాగ డేటా మీద నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ని మనం అప్లై చేస్తున్నాం. అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఈ లెవెల్లో ఏదైనా సరే సంథింగ్ మోడిఫికేషన్ చేస్తున్నాం అనుకోండి, ఆ లెవెల్కి మాత్రమే అది అప్లికబుల్ అవ్వాలి, ఇంకొక లెవెల్కి అప్లికబుల్ అవ్వకూడదు. అంటే ఇంకొక లెవెల్ మీద అది ఎఫెక్ట్ అవ్వకూడదు. అలా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే ప్రొసీజర్నే మనం డేటా ఇండిపెండెన్స్ అన్నాం. అంటే ఈ లెవెల్ దీని మీద డిపెండ్ అవ్వకూడదు, ఈ లెవెల్ దీని మీద డిపెండ్ అవ్వకూడదు. ఆ డిపెండ్ అవ్వకుండా మనం ఎలా మెయింటైన్ చేస్తున్నామో దాన్ని డేటా ఇండిపెండెన్స్ అంటున్నారు. అక్కడే ఇచ్చారు చూడ. డేటా ఇండిపెండెన్స్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ది కెపాసిటీ టు చేంజ్ ది స్కీమా అంటే డిజైన్ ది డేటాబేస్. అంటే డేటాబేస్ని డిజైన్ చేస్తున్నాం లెవెల్ వైజ్. ఫిజికల్ లెవెల్లో ఒకలా డిజైన్ చేస్తున్నాం, కాన్సెప్చువల్ లెవెల్లో ఒకలా డిజైన్ చేస్తున్నాం, ఎక్స్టర్నల్ లెవెల్లో ఒకలా డిజైన్ చేస్తున్నాం. ఇలా డిజైన్ చేసిన యొక్క డేటాబేసు వన్ లెవెల్ వితౌట్ చేంజింగ్ ద స్కీమా ఎట్ నెక్స్ట్ లెవెల్. అంటే ఒక లెవెల్లో డిజైన్ చేసిన డేటాబేస్ ఇంకొక లెవెల్కి అది అంటే ఈ లెవెల్లో నేను మాడిఫై చేశాను అనుకోండి, ఆ మాడిఫికేషన్ నెక్స్ట్ లెవెల్ మీద ఎఫెక్ట్ పడకూడదు. అలా ఎఫెక్ట్ పడకుండా మెయింటైన్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డేటా ఇండిపెండెన్స్ అని అంటున్నాం. ఆ డేటా ఇండిపెండెన్స్ గురించి మనం నేర్చుకుందాం, చూద్దాం. ఇట్ ఈజ్ ఆల్సో మీన్స్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది డేటాబేస్ షుడ్ బి unaffected by the changes to physical aspect of storage. చూడండి, అన్ఎఫెక్టెడ్ బై ది చేంజెస్ టు ఫిజికల్ ఆస్పెక్ట్. అంటే నేను సపోజ్ కాన్సెప్చువల్ లెవెల్లో తీసుకున్నాను అనుకోండి, సంథింగ్ టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్లో నేను స్టూడెంట్ డేటా డిజైన్ చేశాను, ఇంకొక టేబుల్లో కోర్సు డేటా డిజైన్ చేశాను. ఇప్పుడు స్టూడెంట్ లెవెల్లో డేటా ఏంటంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు, ఫస్ట్ ఇయర్ డేటా ఇచ్చారు. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? డేటా యాడ్ అవుతుంది. యాడ్ అయినంత మాత్రం ఫిజికల్ స్ట్రక్చర్ మార్చేస్తామా? అంటే మనం హార్డ్ డిస్క్ని మార్చేయడం కానీ, లేకపోతే వేరే సీడీలు డివిడి అలా అవ్వదు కదా. కాబట్టి అన్ఎఫెక్టెడ్ బై ద చేంజెస్ టు ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ స్టోరేజ్. ఆ ఫిజికల్ ఆస్పెక్ట్స్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా చూడటం బికాస్ ఆఫ్ డేటా ఇండిపెండెన్స్. ద డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కెన్ చేంజ్ ద డేటాబేస్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ వితౌట్ ఎఫెక్టింగ్ ది యూజర్ వ్యూ. అంటే యూజ్ చేసే పర్సన్, వ్యూ చేసే యూజర్ ఎవరైతే అంటే ఎక్స్టర్నల్ లెవెల్లో యూజర్ వ్యూ చేస్తాడు, అంటే చూస్తాడు. కాన్సెప్చువల్ లెవెల్లో డేటా అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు? అది ఏ విధంగా మనం స్టోర్ చేయాలి, ఏ విధంగా దాన్ని అప్లికబుల్ చేయాలో. స్టోరేజ్ లెవెల్లో ఏం చేస్తాం? ఇంటర్నల్ లెవెల్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఏ ఫిజికల్ స్ట్రక్చర్లో స్టోర్ చేయాలి. ఇలాగా ఒకదానికొకటి ఇండిపెండెంట్గా మనకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రొసీజర్ని మనం ఏమంటున్నాం? డేటా ఇండిపెండెన్స్ అన్నాం. అంటే ఈ లెవెల్స్ని మనం చూసుకుంటే ఈ ఇంటర్నల్ లెవెల్లో జరిగే ఏవైతే మోడిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ మోడిఫికేషన్స్ ఓన్లీ ఇంటర్నల్ లెవెల్.
అలాగే కాన్సెప్చువల్ లెవెల్, అలాగే ఎక్స్టర్నల్ లెవెల్, ఈ విధంగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మనం లాస్ట్ చెప్పుకున్నట్టు ఎక్స్టర్నల్ వ్యూలో యూజర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఆ అప్లికేషన్ యూజ్ చేస్తారు అంతే అండి. నో మోర్ మాడిఫికేషన్స్, వాళ్ళ మాడిఫికేషన్ చేయడానికి వీలుండదు. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీ వరకు ఏంటంటే జీమెయిల్ క్రియేట్ చేయడం, లేదా జీమెయిల్ని మీరు చూడటం, ఇన్బాక్స్ చెక్ చేసుకుంటూ, అవుట్బాక్స్ చెక్ చేసుకుంటూ, ఎవరికైనా మెయిల్ పంపించడం, లేదా మీ మెయిల్స్లో ఉన్న డేటాని డిలీట్ చేసుకుంటమే జరుగుతుంది తప్ప మొత్తం జీమెయిల్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ని మీరు డిలీట్ చేయగలరా? చేయలేరు. కాబట్టి ఓన్లీ చూడడానికి మాత్రం. కాన్సెప్చువల్ లెవెల్ ఎవరు ఏం చేస్తారు అని అంటే డీబీ, అంటే జీమెయిల్ మెయింటైన్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, వాళ్ళు అసలు స్ట్రక్చర్ని ఎలా డిజైన్ చేయాలి. ఇంతకుముందు మనకి ఇప్పుడైనా సరే చూడండి, జీమెయిల్ ఓపెన్ చేయండి, జీమెయిల్ ఓపెన్ చేస్తే లాస్ట్ డౌన్లో డెస్క్టాప్ మోడ్ అని చెప్పి డెస్క్టాప్ ఓల్డ్ వెర్షన్ హెచ్టిఎంఎల్ ఓల్డ్ వెర్షన్ అని కనపడుతుందండి. ఆ హెచ్టిఎంఎల్ ఓల్డ్ వెర్షన్ దగ్గర క్లిక్ చేస్తే అక్కడ ఇన్బాక్స్లు అన్నీ వచ్చేస్తాయి. అదే ఇప్పుడు మనం లేటెస్ట్ వ్యూలో చూసుకుంటే ఇన్బాక్స్ ప్రైమరీ అని కనబడుతుంది, అప్డేట్స్ అని కనబడతాయి, ప్రమోషన్స్ అని కనబడతాయి. ఓకే, అలాగా డిఫరెంట్ లేబుల్స్ కింద డివైడ్ అయిపోయి ఉంటుంది. మీకు వచ్చిన మెయిల్ ఆటోమేటిక్గా అదే ఫిల్టర్ చేసి ప్రైమరీలో డిస్ప్లే చేయాలా, లేదా అప్డేట్స్లో డిస్ప్లే చేయాలా, లేకపోతే ప్రమోషన్స్లో డిస్ప్లే చేయాలా అని చెప్పి అదే ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసి చూపిస్తుంది, ట్రాష్లో చూపించాలా. కానీ ఓల్డ్ వెర్షన్ హెచ్టిఎంఎల్లో ఏముంటుంది, అన్నీ ఇన్బాక్స్లోనే ఉంటాయి. కాబట్టి ఈ కాన్సెప్చువల్ స్కీమాలు ఏం చేస్తున్నారు, యూజర్కి అర్థమయ్యేటట్టుగా వాటిని డివైడ్ చేసి చూపిస్తున్నారు. మాడిఫికేషన్ ఏం చేయట్లేదు, డేటా మొత్తం మార్చేయట్లేదు. ఏ విధంగా అయితే యూజర్ సాటిస్ఫై అవుతాడో ఆ ప్రొసీజర్ని ఇక్కడ ఫాలో అవుతారు. ఆ డేటా ఫిజికల్ స్టోరేజ్, అంటే ఫిజికల్ స్టోరేజ్లో డేటాని ఈ కాన్సెప్చువల్ స్కీమా ద్వారా వ్యూలో డిస్ప్లే చేస్తారు అనమాట. ఆ ప్రొసీజర్ అంతా ఎవరు చేస్తారంటే డీబీఏ చేస్తారు. ఇప్పుడు ఈ డేటా ఇండిపెండెన్స్ అనేవి మేజర్గా 2 ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ 2 ప్రాపర్టీస్ ఏంటి అని అంటే ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్, లాజికల్ డేటా ఇండిపెండెన్స్. ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ ఒకటి, లాజికల్ డేటా ఇండిపెండెన్స్ ఒకటి. అవి ఏంటో చూద్దాం. ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్, ఇట్ ఈస్ ద కెపాసిటీ టు చేంజ్ ద ఇంటర్నల్ లెవెల్ వితౌట్ చేంజింగ్ ద కాన్సెప్చువల్ లెవెల్. కాన్సెప్చువల్ లెవెల్ అంటే ఇంకో లెవెల్ ఏం చెప్పుకున్నాం మనం, ఇది. ఇప్పుడు ఇంటర్నల్ లెవెల్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆర్ ఫిజికల్. ఈ ఫిజికల్ లెవెల్లో జరిగే ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ ఫిజికల్ లెవెల్కి మాత్రమే అప్లికబుల్ అవ్వాలి, కానీ కాన్సెప్చువల్ లెవెల్కి ఎఫెక్ట్ అవ్వకూడదు. అదే ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇట్ ఈస్ ద కెపాసిటీ టు చేంజ్ ద ఇంటర్నల్ లెవెల్ ఆర్ ఫిజికల్ లెవెల్ వితౌట్ చేంజింగ్ ది కాన్సెప్చువల్ లెవెల్. కాన్సెప్చువల్ లెవెల్ అంటే ఇది. ఓకే, ఆ విధంగా మనం ఇక్కడ చూస్తున్నాం. లాజికల్ ఇండిపెండెన్స్ అంటే ఇట్ ఈస్ ద కెపాసిటీ టు చేంజ్ ది కాన్సెప్చువల్ లెవెల్ వితౌట్ హ్యావింగ్ టు చేంజ్ ది ఇంటర్నల్ లెవెల్. ఒకవేళ నేను కాన్సెప్చువల్ లెవెల్లో ఏవైనా మాడిఫికేషన్ చేస్తే అది ఇంటర్నల్ లెవెల్కి ఎఫెక్ట్ అవ్వకూడదు. అలాగే ఇక్కడ ఇంటర్నల్ లెవెల్లో ఏవైనా మాడిఫికేషన్ చేస్తే అవి కాన్సెప్చువల్ లెవెల్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. అలా ఉన్న దాన్ని ఏదైతే ఉందో మనం ఏం చెప్తున్నాం, డేటా ఇండిపెండెన్స్ అంటే సింపుల్గా మనం చెప్పుకోవాల్సింది ఈ డేటా ఇండిపెండెన్స్ అనేది నాట్ ఏ డిపెండెంట్ ఆఫ్ వన్ లెవెల్ టు అనదర్ లెవెల్. కాబట్టి డేటా ఇండిపెండెన్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ కెపాసిటీ టు చేంజ్ ది స్కీమా ఎట్ వన్ లెవెల్ వితౌట్ చేంజింగ్ ది స్కీమా ఎట్ నెక్స్ట్ లెవెల్. ఈ డేటా ఇండిపెండెన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. అవేంటి, ఒకటి ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్, లాజికల్ డేటా ఇండిపెండెన్స్. ఈ ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అనేది దేని మీద మనకి అప్లై అవుతుంది, ఓకే, ఇంటర్నల్ లెవెల్ మీద అప్లై అవుతుంది. ఓకే, ఇంటర్నల్ లెవెల్ అన్నా ఫిజికల్ లెవెల్ అన్నా ఒకటి. ఈ ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అనేది అంటే ఏవైనా సరే స్టోరేజ్ స్ట్రక్చర్ కానీ, ఓకే, మనం తీసుకున్న ఏవైతే స్టోరేజ్ డివైజెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి డివైజెస్ చేంజ్ చేసేటప్పుడు కానీ, ఓకే, డివైజెస్ మీద చేసే ఆ ప్రొసెసర్స్ని కానీ కాన్సెప్చువల్ లెవెల్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా మనం ఓన్లీ దీని మీదే అంటే సర్వర్లు ఉంటాయి చూడండి, ఒక ప్లేస్లో ఒక సర్వర్లో డేటాని స్టోర్ చేస్తారు. ఓకే, అలాగే కాపీ ఆఫ్ సర్వర్ అని చెప్పి వేరే చోట సేవ్ చేస్తారు. ఇప్పుడు సర్వర్లో డేటాని ఒక చోట నుంచి ఇంకో చోటకి
మూవ్ చేయడం ద్వారా మనకి ఈ అప్లికేషన్ మీద డిస్టర్బ్ అవ్వదు. ఇప్పుడు చూడండి, మీరు క్రికెట్ చూస్తున్నారనుకోండి, క్రికెట్ మనం లైవ్ మోడ్లో చూస్తున్నప్పుడు అక్కడ సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 అని కనబడుతుంది. సర్వర్ 1 క్లిక్ చేస్తాం, ఒక్కొక్కసారి అది డిస్ప్లే అవ్వదు, ఓకే, బ్రౌజింగ్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాం, ఓకే, ఇట్ కెనాట్ ఫౌండ్, గో టు అనదర్ సర్వర్ అని ఉంటుంది, సర్వర్ 2 అని ఉంటుంది. సర్వర్ 2 దగ్గర క్లిక్ చేస్తాం, సర్వర్ 3. అలాగే లేటెస్ట్గా మనకి గ్రామ సచివాలయం సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్పుడు వెబ్సైట్ ఆగిపోతుంటే గో టు నెక్స్ట్ లింక్ అని చెప్పి లింక్ 1, లింక్ 2 కూడా రెండు ఇవ్వడం జరిగింది. లింక్ 1 అయినా అదే డేటాబేస్ని యాక్సెస్ చేస్తుంది, లింక్ 2 అయినా అదే డేటాబేస్ని, అంటే కాపీ ఆఫ్ డేటాబేస్. కాబట్టి డేటాబేస్ అనేది ఎక్కడ ఫిజికల్ దాంట్లో స్టోర్ అవుతుంది. అలాంటి ఫిజికల్ దాంట్లో స్టోర్ అయిన డేటా మనం ఫిజికల్ స్టోరేజ్ని మార్చడం ద్వారా ఓన్లీ ఫిజికల్ స్కీమాకే అప్లై అవుతుంది తప్ప కాన్సెప్చువల్ స్కీమా మీద ఎఫెక్ట్ అవ్వదు. అలాగే కాన్సెప్చువల్ స్కీమా మీద ఏవైనా సరే మాడిఫికేషన్ చేసిన ఈ వ్యూ స్కీమా ద్వారా ఎఫెక్ట్ అవ్వకుండా, డేటాని డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఏంటి, డేటా ఇండిపెండెన్స్ అంటే నాట్ ఏ డిపెండెంట్ ఆఫ్ అనదర్ లెవెల్. ఓకే, ఆ డేటా ఇండిపెండెన్స్ అనేవి రెండు రకాలుగా మనం ఇక్కడ చూడడం జరిగింది. ఒకటేంటి, ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్, లాజికల్ డేటా ఇండిపెండెన్స్. ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటే ఇంటర్నల్ లెవెల్ మీద ఏదైతే మనం ప్రొసీజర్ని అప్లై చేస్తున్నామో దాన్ని ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటారు. అలాగే మనకి కాన్సెప్చువల్ లెవెల్ మీద అప్లై చేసే ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ఓవరాల్గా మనం ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతుంటే ఈ స్ట్రక్చర్లో మనకి 3 లెవెల్స్ కనబడుతున్నాయి. లాస్ట్ క్లాస్లో కూడా ఇదే చెప్పడం జరిగింది. ఓకే, ఒకటి టాప్ లెవెల్ అంటారు ఎక్స్టర్నల్ లెవెల్ని, ఇంటర్నల్ లెవెల్ని లోయర్ లెవెల్ అంటారు. ఈ ఇంటర్నల్ లెవెల్లో ఉన్న డేటాని ఎక్స్టర్నల్ లెవెల్లోకి తీసుకురావడానికి మధ్యలో మనం అప్లికేషన్ లేయర్ అని చెప్పి చెప్తాం. ఆ అప్లికేషన్ లేయరే కాన్సెప్చువల్ లెవెల్ అని చెప్తాం. కాబట్టి ఈ డేటా ఇండిపెండెన్సు, అలాగే లెవెల్స్ ఆఫ్ డిబిఎంఎస్ ఆర్కిటెక్చరు, అలాగే ప్యూర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డిబిఎంఎస్, ఇవి ఇంచుమించు ఒకే పాయింట్ ఆఫ్ ద్వారా మనకి వెళతూ ఉంటాయి. కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా మీరు చదివితే మంచి మార్కులు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.